ఈరోజు మన రెసిపీ కొబ్బరి వెల్లుల్లి కారం. దీన్ని మనం ఇడ్లీ దోశలకి చాలా టేస్టీగా ఉంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. 1/2 కిలో టమాటాలు తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. 1/2 కొబ్బరికాయని తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. 1 ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. ఇందులో నేను 7-8 ఎండుమిర్చి వేసుకుంటున్నాను. 10-15 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని అందులో ఎండుమిర్చిని కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయలు వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇందులో మనం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని 1 స్పూన్ సాల్ట్ని వేసుకుంటున్నానండి. వీటిని వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని ఇందులో 6 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఆవాలు బాగా చిటపటలాడిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి వెల్లుల్లి కారం వేసుకోవాలి. ఇందులో నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ విధంగా వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని మీడియంలో పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఈ విధంగా తయారు చేసుకుంటే ఇడ్లీలోకి దోశలోకి చాలా టేస్టీగా ఉండే కొబ్బరి వెల్లుల్లి కారం మనకి రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం దోశతో ఇడ్లీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.